వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ కాపు నేతలది ఆత్మీయ సమావేశం కాదు, ఓటమి భయంతో చేసుకుంటున్న ఆత్మావలోకనం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. వైసీపీ కాపు నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం ఒక ఆత్మీయ సమావేశం కాదని, అది జగన్ రెడ్డి 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో కాపు కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి సమాజానికి ద్రోహం చేశాక రేపు మనకు పుట్టగతులు ఉంటాయా, మన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే భయంతో ఏడుస్తూ చేసుకుంటున్న ఆత్మావలోకన సమావేశమని రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాజమహేంద్రవరంలోని హుకుంపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి దుర్గేష్ వైసీపీ నేతల కపట నాటకాలను తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, పిఠాపురంలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన దుర్దశ, ఫ్రస్ట్రేషన్ భరించలేకే వంగగీత ఇవాళ కూటమి ప్రభుత్వంపై మా నాయకుడు పవన్ కళ్యాణ్ పై విషం చిమ్ముతున్నారు. పిఠాపురంలో అడ్రస్ గల్లంతైందనే బాధే ఆవిడ మాటల్లో కనిపిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు, స్వేచ్ఛ జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఉన్నాయన్నారు. పిఠాపురం శ్రీ పాద వల్లభుడిపై ఉన్న భక్తితో ఆ ప్రాంతాన్ని 100 కోట్లతో అద్భుతంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోనే ఆయన అక్కడ పోటీ చేసి చారిత్రాత్మక విజయం సాధించారన్నారు. మరి మీ జగన్ రెడ్డికి అంత దమ్ముంటే కేవలం పులివెందుల కోటకి ఎందుకు పరిమితమయ్యాడు? వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసే సాహసం ఎందుకు చేయలేకపోయాడో వైసీపీ కాపు నేతలు సమాధానం చెప్పాలి అని నిలదీశారు. దేశం, సమాజం బాగుండాలి, నన్ను కులాల చట్రంలో బంధించవద్దు అని ఢిల్లీలో పవన్ కళ్యాణ్ చెప్పిన ఉన్నతమైన మాటలను తమ స్వార్థ రాజకీయాల కోసం వైసీపీ నేతలు వికృతంగా చిత్రీకరిస్తున్నారన్నారు. దేశం, సమాజం బాగుండాలనే నాయకుడిని కులాల చట్రంలో బంధించాలని చూస్తే ఆ చట్రాన్ని బద్దలు కొట్టే మొదటి దెబ్బ కాపు యువతే వేస్తుంది, గుర్తుపెట్టుకోండి సవాల్ విసిరారు. వైసీపీ కాపు నేతలు నిర్వహించుకుంది అది ఆత్మీయ సమావేశం ఎంతమాత్రం కాదు. జగన్ రెడ్డి గారి డైరెక్షన్లో కులాల మధ్య చిచ్చు, నయవంచన అనేటువంటి ఒక పెద్ద డ్రామాలో వైసీపీ కాపు నేతలందరూ కూడా పాత్రధారులు. ఆ డ్రామానే ఇవాళ మనకు చూపించడం జరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి, అంతకుముందు తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో కాపు కార్పొరేషన్కి ఇచ్చినటువంటి నిధుల్ని ఏమాత్రం ఇవ్వకుండా ఏ ఒక్క పేద కాపు విద్యార్థికి కూడా సహకారం అందించినటువంటి సమయంలో మీరందరూ ఎక్కడ ఉన్నారు? మీరు అప్పుడు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడారు? ఆ రోజున 2014 నుంచి 2019 వరకు విదేశీ విద్యా నిధి అనేటువంటి పథకం కింద అనేక మంది కాపు యువతకి నిధుల్ని సమకూర్చి వారందరూ కూడా గ్లోబల్ లీడర్స్గా ఎదగడానికి ఆ ప్రభుత్వం కృషి చేస్తే, ఇవాళ మీ 2019-24 మీ ప్రభుత్వం అక్కడ విదేశీ విద్య ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళకి సరైనటువంటి నిధులు సమకూర్చకుండా వారిని ఇబ్బందులు పెట్టినటువంటి వాస్తవం కాదా? ఆ రోజున మీరందరూ ఏం చేశారు? విద్యార్థులకు ఏమైనా బాసటగా నిలబడ్డారా? అదేవిధంగా కొట్టే సాయి అనేటువంటి ఒక జనసేన కార్యకర్త ఆ రోజున తిరుపతిలో ఆయన మీద అప్పటి ప్రభుత్వం పోలీసులు ఇబ్బందికరంగా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తే, ఆ రోజు మీరు ఎక్కడైనా కూడా ఒక ఆత్మీయ సమావేశం పెట్టారా? అతనికి సపోర్ట్గా ఏమన్నా మాట్లాడగలిగారా? అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి అతనికి బాసటగా నిలబడి ధైర్యం చెప్పి అతన్ని ఓదార్చి తిరిగి మేము మళ్ళీ మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకాఏకిగా ఆ కార్యకర్తని కాళహస్తి ఆలయానికి చైర్మన్గా నిర్మించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాం. మీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏ రోజైనా ఒక సామాన్య కార్యకర్తగా ఆ స్థాయి బదిలించారా? ఒకసారి మీరు అందరూ ఆత్మావలోకనం చేసుకోండి. మీకు ఇవాళ ఆత్మీయ సమావేశం ఎందుకు గుర్తుకొచ్చిందంటే, ఇక మళ్ళీ మీ ప్రభుత్వం రాదనేటువంటి భయంతో ఏదో రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి మీ నాయకుడి యొక్క డైరెక్షన్లో
ఈ రకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. సమాజ హితం కోరుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఇవాళ ఆయన ఏం చెప్పినా కులాల చట్టంలో ఆయన విడిపోకూడదు, అందులో బంధించబడకూడదు అనేటువంటి మాటతోటి ఆయన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. అదే ఆయన విస్తృతమైనటువంటి వేదికల మీద కూడా చెప్తున్నారు. దాన్ని తప్పుబట్టి మరి నీకు కులాలు ఎదురైనప్పుడు పిఠాపురంలో ఎందుకు పోటీ చేసేవని ఒక గట్టిగా అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోనే ఎందుకు పోటీ చేస్తున్నారు? ఏ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఇవాళ 135 నియోజకవర్గాలు ఉన్నాయి. మీరు ఎక్కడైనా నెగ్గేయగలమనుకున్నప్పుడు వేరే నియోజకవర్గాలకు వచ్చి ఎందుకు పోటీ చేయడం లేదు? మీకు ఒక న్యాయం, పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యాయం. అదేవిధంగా ఇవాళ సాయి కృష్ణ విషయంలో స్పష్టంగా ఎప్పుడైతే ఆ విషయం వెలుగులోకి వచ్చిందో ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధితోటి కార్యక్రమాన్ని చేపట్టి దానికి సంబంధించి అక్కడ ఎవరైతే బాధ్యులని చెప్తున్నారో ఆ సిఐని సస్పెండ్ చేయడం మాత్రమే కాకుండా దాంతోపాటు ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఇవాళ సాయంత్రం సిట్ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు అలా ఆత్మహత్య చేసుకున్నటువంటి వెంకయ్యకి సపోర్ట్ గా మీరు ఎందుకు ఒక సమావేశం ఏర్పాటు చేయలేదు? ఇలాంటి ఆత్మీయ సమావేశాలు మీకు కన్వీనియంట్ గా ఉంటే ఒక రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, మీకు రాజకీయంగా లబ్ధుంటే ఒక తరహా కార్యక్రమాలు నిర్వహిస్తారు, లేదంటే ఇంకో తరహా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ సొంత ప్రమాణాల్ని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కాపు కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిలిపివేసిన మాట వాస్తవం కాదు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో కాపు కళ్యాణ మండపాలు జరగలేదు. ఇవాళ నేను మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏనాడు కల్లో కూడా ఊహించినటువంటి విధంగా ఇక్కడ అనేక మంది వైసీపీ కాపు నేతలు మేము ఇచ్చేస్తాం అని చెప్పినా చేయనటువంటి కార్యక్రమం ఇవాళ రాజమండ్రిలో మనం కాపు కళ్యాణ మండపం కట్టడానికి 30 సెంట్లు స్థలాన్ని శాంక్షన్ చేయడం జరిగిందనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎవరైతే పదే కులం పేరుతో కులం కార్డుతోటి ఆయన్ని మాట్లాడి దాన్ని వైసీపీ పార్టీకి ఉపయోగపడేలా చేయాలని ప్రయత్నం చేస్తున్న కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్నాడే, మీరు ఈ కులం పేరు చెప్పి వైసీపీకి లబ్ధి జరిగేలాగా మీరు ప్రయత్నాలు చేయొద్దు, అలాంటి ప్రయత్నాలు చేస్తే నేను సహించను, తొక్కి నారదీస్తాను అనేటువంటి మాట. ఇది తప్పుడు విధానాలు చేసే వాళ్ళ గురించి చెప్పేది చెప్తే అయినా, లేకపోతే ఎవరైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాట్లాడే మాటల మీద ఆ మాటలు మాట్లాడే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కుల నాయకులు ఎవరిని కూడా